తరగతిలో ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ఉత్తమ ప్రతిభ కనపరిచిన మత్స్యకార విద్యార్థులకు అవార్డులు అందజేశారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. మరోవైపు జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. మనం చూడాల దగ్గర 24 లక్షల మంది కార్యకర్తలు నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లైవ్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీక్షిస్తూనే కాకుండా ఆ తీర్మానాలను అన్నిటి కూడా వాళ్ళు బలపరుస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన దాదాపు 21 తీర్మానాన్ని చర్చించడం జరిగింది ఈ మహానాడు ద్వారా. ఇవాళ ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడనే దానికి మొన్న మేము సమావేశాలు జరుపుతూ ఈ సమావేశాలు ఏదో అభినందన సభలో కాదు, లేకపోతే వేరే ఉత్సవాలు కాదు. ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ మహానాడు ద్వారా తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక దిశ నిర్దేశించే కార్యక్రమాలను మాత్రమే ఈ మహానాడులో చర్చించుకోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మాట్లాడినటువంటి మాటలు డిఎస్సి మెగా